రాగా ఉన్నాయంటే డైలాగ్స్ ఈ బూత్ కానీ ఉందంటే అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని ఏమన్నా అనుకుంటున్నారు? బూతులు ఇష్టపడే వాళ్ళు నా అభిమానులు కాదు అసలు. నేను వచ్చింది హీరో అవడానికి, కానీ ఎవడో హీరోని చేయడు, నేనే చేసుకోవాలి, నేను చేసుకున్నాను. ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయ్యాను, తీస్తాను ఇబ్బంది. నైట్ చిరాకు దొబ్బింది. లారానో సచిన్నో కాదు అఫ్రీదీన్. జనరల్లీ ఎవరో అంత సాహసం చేయరు. ఒక పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ని హీరో క్యారెక్టర్కి అనువదించుకుని. మీ ఫేవరెట్ ఫుట్బాలర్ ఎవరని అడగండి, సునీల్ ఛేత్రి అని ఒకటి చెప్తాడా? మెస్సీ అంటాడు, అటు అంటాడా? మరి హిందూయిజం అనేది మతం కాదు, కల్చర్ అండి. ఈ డైలాగ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. హిందూయిజం అంటే పక్క రిలీజియన్ హేట్ చేయడం కాదు. మెగాస్టార్ లాంటి ఆయన ఇవన్నీ దాటకపోతే మెగాస్టార్ అయ్యేవారు కాదు. మీకు కూడా ఎంత స్కోప్ ఉందో మేబీ. నాకు మెడలు కట్టుకోవాలి, మిద్దులు కట్టుకోవాలని రాలేదు. అవన్నీ టెంపరీ అని తెలుసు. నేను ఇంకా పెద్ద పేరు కోసం వచ్చింది. ఎప్పుడైనా ఆలోచన ఉందా సీసీఎల్లో ఆడాలని? సీసీఎల్ని ఎవరు ఫాలో అవుతారు అంతే సీరియస్గా? వీళ్ళు మొక్కలు చూడడానికి చూస్తారు కానీ గేమ్ చూడడానికి కాదు. స్టార్ హీరోతో వర్క్ చేయాలని ఫోర్స్ చేసి మిమ్మల్ని అడిగితే పెద్ద స్టార్ వచ్చి తీసిన కాలు నొక్క అంటే నొక్క, నేను అలా ఫీల్ అవుతాను. నా కాలు నేను నొక్కుంటాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మా సినిమాకి రండి, మీరు 200కి 300కి న్యాయం చేస్తామని చెప్పుకుంటున్న వాళ్ళు ఒకవైపు ఉంటే, ముందు మా సినిమా చూడండి, మీకు నచ్చితే మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే కొద్దీ నేను తీస్తూనే ఉంటా అని ధైర్యంగా ఒక స్టెప్ వేసిన ఆయన అనమాట. ఇక్కడ ఇంటర్వ్యూ చైర్లో కూర్చొని ఆయన ఎలివేట్ చేయకూడదు, బట్ స్టిల్ ఒక మాట అయితే చెప్తాను. ఒకప్పుడు ఉపేంద్ర గారి సినిమాలు చూసాం, అదే ఫ్లేవర్ నాకు ఎందుకో ఈ సినిమాలు చూసినప్పుడు మళ్ళీ కనిపించింది. నాతో పాటు ఉన్నారు బిఎస్కే బండి సరోజ్ కుమార్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. సో కొంచెం యాక్చువల్లీ సీరియస్గా ఉన్నారా? లేదు కదా, ఏమో మళ్ళీ ఆ పరాక్రమం ఏమన్నా ఇంకా లోపల ఉందేమో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే 2002లో కదండి ఇందిరా సినిమా, 2001 అండి. ఓకే, ఇంచుమించు ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో మీరు కూడా సిల్వర్ స్క్రీన్ మీద సినిమా చూసి విజిల్ కొట్టి నేను కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని ఇమాజిన్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం మీకు ఏదో టైం మిషన్ దొరికి వెనక్కి వెళ్ళినట్టు, ఒక పక్క ఇందిరా సినిమా రిలీజ్ అవుతుంది, పక్క థియేటర్లో మీ బొమ్మ పడుతుంది. మీరు ఒకప్పుడు మీరు ఎలా విజిల్ కొట్టారో ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది విజిల్ కొడతారు. వాట్ ఏ మూమెంట్ అసలు. ఈ మూమెంట్ గురించి ఏం చెప్తారు? అదే, నేను మాంగళ్యం సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే యూనివర్స్ నీకు సహకరిస్తుంది అని. అది నాకు నిజం అనిపిస్తుంది ఈరోజు. అంటే ఇప్పటివరకు కూడా నాకు యూనివర్సే సహకరించింది. నేను స్పాంటేనియస్గా రాస్తున్నాను, కంపోజ్ చేస్తున్నాను, తీస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను కాదనిపిస్తుంది. నేను మామూలు మనిషిని, ఏదో ఫోర్స్ ఉంది నా వెనక అనిపిస్తుంది. అంత ఇన్స్టింక్టివ్గా ఐడియాస్ రావడం ఇవన్నీ కూడా. సో యూనివర్స్ చేసిందేమో ఇక్కడ దాకా అనిపిస్తుంది. టీజర్లో ఫస్ట్ డైలాగ్, టీజర్ కాదు ప్రోమో చిన్నది వచ్చింది అందులో అనుకుంటా. ఫస్ట్ డైలాగ్ ఒకటి ఉంది, నేను లారానో సచిన్నో కాదు అఫ్రీదీన్ అని చెప్పి. జనరల్లీ ఎవరో అంత సాహసం చేయరు. ఒక పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ని హీరో క్యారెక్టర్కి అనువదించుకుని చెప్పరు డైలాగ్. ఎందుకంటే మనం పాకిస్తాన్ని మీమ్స్లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. పాకిస్తాన్ని మనం ఎప్పుడు ఎనిమీలాగే చూస్తూ ఉంటాం. ఈ సాహసం ఎలా వచ్చింది అసలు, ఎందుకు? దాని సినిమాలో ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్, సత్యబాబు చెప్తాడు, అది మీరు సినిమాలో చూడాలి. అదేంటంటే నేను క్రికెట్ లవర్గా, క్రికెట్ని లవ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఆ పర్టికులర్ ప్లేయర్ని లవ్ చేస్తాం మనం. నాకు రికీ పాంటింగ్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు ఆస్ట్రేలియా వాడిని ఇష్టపడుతున్నావు అంటే దట్ ఈస్ నాన్ సెన్స్. క్రికెట్లో నాకు అది ఇష్టం. నీ ఫేవరెట్ ఫుట్బాలర్ ఎవరని అడగండి, సునీల్ ఛేత్రి అని ఒకటి చెప్తాడా? మెస్సీ అంటాడు, అటు అంటాడా? మరి అది కాదు, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? క్రీడను చూసినప్పుడు అందులో ఉన్న కళాకారుడు కానీ క్రీడాకారుడు కానీ మనం వాళ్ళలో ఉన్న దాన్ని చూస్తాం తప్ప, దాంట్లో మనకి దేశాలు ఇవన్నీ ఎలా పుట్టినాయండి? దేశాలు అనే బౌండరీస్ మనం గీసుకున్నాయి. మన వీధిలో కుక్కలు ఉన్నాయనుకోండి, వేరే కుక్కలు వస్తే వీటి టెరిటరీలోకి రానివ్వవు. అలాగే మనుషులను కూడా మనం చేసుకున్నాం. అంటే ఒక్కొక్క కామన్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ ఒక కంట్రీగా డివైడ్ అయింది తప్ప. బట్ వెన్ యూఆర్ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ వాటిలో ఈ బౌండరీస్ ఉండవని నా ఫీలింగ్. అదే నిజం. ఇది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడినప్పుడు సచిన్ కాకుండా అఫ్రీదీకి సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉండరు అసలు ఎక్కువ మంది.
అది వేరే ఆస్పెక్ట్. మన ఇండియా పాకిస్తాన్ ఆడుతుందంటే డెఫినెట్లీ ఇండియాకి సపోర్ట్ చేస్తాం. బట్ క్రికెటర్గా అఫ్రీదికి ఇచ్చే మర్యాద అఫ్రీదికి ఉంటుంది. ఒక అగ్రెసివ్ ప్లేయర్గా అగ్రెషన్ తీసుకొచ్చి ఆ ఏజ్లో 17 ఏళ్ల వయసులో 36 బాల్లో సెంచరీ, 37 బాల్లో సెంచరీ కొట్టాడు. సో అదొంది సాధించాడు కదా. అతను ఏ కంట్రీ అయితే ఉంది. మన కోహ్లీని పాకిస్తాన్లో ఎంతమంది లవ్ చేయరు. యాక్చువల్లీ కళాకారుడిని కూడా ఇప్పుడు అంటే మనోడా పరాయోడా అని చూస్తూ ఉంటాం. కళాకారుడు నిజంగానే ఎవరు అలా చూడరు. కళాకారుడు, క్రీడాకారుడు ఎవరన్నా. సో ఒక డైలాగ్ ఉందండి, ఇదే మెచ్యూరిటీతో మీరు ఒక డైలాగ్ పెట్టారు. దాని గురించి చాలామంది కింద రెస్పాండ్ అవుతున్నారు. అంటే హిందూయిజం అనేది మతం కాదు, కల్చర్ అని చెప్పి చాలా అంటే ఒక మెచ్యూర్ డైలాగ్. మీరు చూసిన అంటే ఈ డైలాగ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేబీ సినిమాల్లో ఒక పార్ట్ అయి ఉండొచ్చు, లేదు మీరు సమాజంలో చూసిన ఏదన్నా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఈ డైలాగ్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో పెట్టాలని ఏమన్నా అనుకున్నారు? సమాజంలో చూసిందే నేను ఆల్రెడీ చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో. ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది, ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. హిందూయిజం అంటే పక్క రిలీజియన్ని హేట్ చేయడం కాదు, హిందూయిజం అంటే కల్చర్. ఈ కల్చర్ నుంచే వేరే మతాలు పుట్టాయి. మన హిందూయిజం గొప్పతనం అది. మన హిందువులకి అందరూ దేవుళ్ళే. హిందూయిజం అంటేనే నీకు ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి కానీ విశ్వం కూడా దేవుడే. సో అలా మనం ఒక మనిషికి సహకరించే ప్రతి విషయాన్ని, మనిషిలో భాగమైన మన జీవితంలో భాగమైన ప్రతి విషయాన్ని కూడా మనం దేవుళ్ళ చూస్తాము. ప్లస్ అలాంటి ప్రతి లైఫ్ ఫామ్ని మనం దేవుడిగా చూసినప్పుడు మిగతా మతాలు దేవుడు ఆ మతాలు ఇక్కడి నుంచి పోయినాయి కదా. హిందూయిజం అనేది అమ్మ లాంటిది, ఇక్కడి నుంచే మతాలు పుట్టాయి. ఇది కల్చర్, ఈ కల్చర్ నుంచి మతాలు పుట్టాయి. సో వాళ్ళ దేవుళ్ళు కూడా మన దేవుళ్ళే. సో హిందూయిజం అనేది వ్యాస్ట్, ఇట్స్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ రిలీజియన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మోర్ డెమోక్రటిక్ అని చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు మన హిందువుల్లోనే మన హిందుస్థాన్లోనే మన భారతీయులకి ఒకటి ఇండియా గురించి ఒకటి ఉంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. బట్ ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏంటంటే ఈవెన్ హిందువులు కూడా ఆ ట్రాప్లో పడిపోయి, అంటే ఆ హిందువులు అని చెప్పుకునే వారు కూడా ఆ ట్రాప్లో పడిపోయి మెయిన్ ఆ మూలం ఆ అర్థం మర్చిపోయి మతం అనే ఒక ట్రాప్లోకి పడిపోయి డివైడ్ చేసేసుకుంటున్నారు. మీరు వేరు మీరు వేరని. దానికి ఎన్నో యూట్యూబ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వార్స్ జరుగుతున్నాయి. సో దీని గురించి ఏమన్నా పర్టికులర్గా చెప్పబోతున్నారు? వాళ్ళందరిలో మార్పు రావాలని అదొకటి. అండ్ నేను యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ టైం మీరు నేషనల్ వైడ్ రిజల్ట్స్ చూస్తే, సెంట్రల్లో జరిగిన రిజల్ట్స్ చూస్తే నేను చెప్పిన వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారని క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అండ్ మోడీ చరిష్మా కూడా ఆపలేకపోయింది. ఆ పొజిషన్లో అంత స్ట్రాంగ్ లీడర్స్ లేకపోయినా కూడా వచ్చారంటే మతాల పేరున పాలిటిక్స్ చేస్తే మన సమాజం ఒప్పుకోదు, హిందువులు మెజారిటీగా ఉన్న సమాజమే ఒప్పుకోదు అనే విషయం మీకు తేటతెల్లం అయిపోయింది. సో మీరనే డివిజివ్ పాలిటిక్స్, మతం ఆధారంగా జరిగిన పాలిటిక్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా చేంజ్ వస్తుంది. కడుపు కాలేక వాడికి మతం ఎక్కడ గుర్తొస్తుంది? సూపర్. ఆ బ్లడ్ అవసరమైనప్పుడు, కడుపు కాలినప్పుడు మతం గుర్తురాదు. గవర్నమెంట్ కూడా వెన్ ఇట్స్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాగే వెళ్తే కనుక దాని అవసరం ఉండదని నా ఫీలింగ్. సో మీ కళల్లో ఆర్ట్ మీద కసి చూస్తూ ఉంటాం. బట్ మీరు క్రికెట్ గురించి డైలాగ్ చెప్పారు, క్రికెట్ వదిలేస్తానని. అప్పుడు కూడా మీకు కసి కనిపించింది, బికాస్ మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ క్రికెట్ని అంటే రియాలిటీలో ఎందుకు వదిలేశారు రియల్ లైఫ్లో అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకు సార్? నేను లేట్గా జాయిన్ అయ్యానండి. చిన్నప్పటి నుంచి ఆ మజిల్ మెమరీ ఉండి అలా అవడం వేరు. లేట్గా నేను జాయిన్ అవ్వడం వల్ల తెలుసుకున్నాను. ఒక టీంకి, లీగ్ టీమ్ క్యాప్టెన్గా వెళ్ళాను. కానీ స్టిల్ ఐ ఫెల్ లైక్ నేను ఎక్స్ట్రాడినరీ కాదు. అక్కడ ఎక్స్ట్రాడినరీ అయితేనే మనకు సక్సెస్ అవ్వగలం అనిపించింది. అప్పుడు నేను ఆర్ట్ వైపు వచ్చాను. నేను యాక్చువల్లీ నా టార్గెట్ అది, క్రికెటర్ 36 years రిటైర్ అవుతాడు, తర్వాత యాక్టర్ అవుదాం ఇలా అనుకున్నాను నేను. సో 36 years వరకు ఆ టైం వేస్ట్ చేసే బదులు ఇటే వెళ్దాం అని చెప్పి ఇటు వచ్చేసి. సో ఏజ్ అనే పారామీటర్ మిమ్మల్ని ఆపింది. లేకపోయి ఉంటే అక్కడ కూడా ఈ 50 years తర్వాత కూడా క్రికెటర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా డెఫినెట్లీ చేసామండి. ఓకే. సో ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తే ఈ పేరు కొంచెం ఒక క్రాఫ్ట్ వదిలినట్టున్నారు ఈసారి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అవును. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే దానికి అది పెద్ద స్ట్రెయిన్ జాబ్ అండి. నేను కెమెరా సెట్ చేయాలి, ఆపరేటివ్ కెమెరామెన్ చెప్పి మళ్ళీ నేను వెళ్ళి ఎక్స్పోజర్ సెట్ చేయాలి, లైటింగ్ సెట్ చేసుకోవాలి. చాలా స్ట్రెస్తో కూడిన జాబ్. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఇంకా బాగా చేయగలరు అని అప్పుడు అనుకున్నాను. మెయిన్ స్ట్రీమ్కి వెళ్తే మంచి డిఓపిని పెట్టుకొని, ప్రసాద్ గారితో నాకున్న బాండింగ్ ఇంతకుముందు అంటే ఇప్పుడు కలవలేదు కానీ ఫోన్లో ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. సో ఆయన రైట్ పర్సన్ అనిపించి ఆయన అప్రోచ్ అయ్యి ఇలా చేశాను.
మీకు రైటింగ్ మీద చాలా గ్రిప్ ఉంది, అంటే అట్లీస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని రాయగల దమ్ము మీకు ఉంది రైటింగ్ పరంగా. సో మీరు ఆఖరికి లిరిక్స్ కూడా మీరే రాసుకున్నారు. సో ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఎడిటింగ్ ఒకటి అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు ఇన్ని క్రాఫ్ట్స్ ఎందుకు అంత బలంగా నేర్చుకున్నారు? బికాజ్ డైరెక్టర్ అనేవాడికి ఏ క్రాఫ్ట్ గురించి డీపర్ నాలెడ్జ్ ఉంటే చాలు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా చాలామందికి ఎడిటింగ్ రాదు, సినిమాటోగ్రఫీ రాదు, బట్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళకి మనం ఏం చూపించాలి అనుకునేది చెప్పగలిగితే చాలు. బట్ మీరు ఇన్ని డీప్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు నేను యాక్టర్గా నేను సినిమా చేసుకుంటున్నాను. చేసుకున్నప్పుడు నాకు ఆ కటింగ్ పాయింట్స్, నా ఎడిటింగ్ కంటూ ఒక స్టైల్ ఉందండి. ఇప్పుడు నేను మై విలేజ్ షోని ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చాను ఇప్పుడు. ఇప్పటికీ నాకు మెసేజ్లు వస్తుంటాయి, దాని ఎడిటింగ్ నువ్వే చేసావు కదా అని. అక్కడ పేరు కూడా ఉండదు. అంటే నాకు డిఎన్ఏ ఉంది ఎడిటింగ్కి అయితే. సో అది కూడా వన్ ఆఫ్ మై ఆర్ట్స్. కానీ అది కూడా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. దాన్ని కూడా వదులుదామనే ఉంది. కానీ ఇప్పుడు అన్కండిషనల్గా వచ్చి ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు అప్పటికి. మేబీ ఈ సినిమా తర్వాత వస్తారేమో. ఈ సినిమా తర్వాత నాకు అవసరం రాకపోవచ్చు ఒకవేళ సక్సెస్ నేను అనుకున్న సక్సెస్ రీచ్ అయితే. సో అది బయట కొలాబరేట్ అవుతాను ఇన్ ఫ్యూచర్. బట్ నా ఎడిటింగ్ అంటూ ఒక డిఎన్ఏ ఉంది. అది మిస్ అయిందని ఫీలింగ్ ఎప్పుడైనా కలిగితే మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు దట్ జాబ్. బట్ గుర్తుపడుతున్నారు, మీ మొహం మీ పేరు వేయకపోయినా గుర్తుపడుతున్నారంటే అదే తెలిసిపోద్ది, ఆ కటింగ్ స్టైల్ తెలిసిపోద్ది. నైస్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్ మాకు అర్థం కాలేదండి. బికాస్ మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవి అవి వేరుగా ఉంటాయి, ఇది కొంచెం రియాలిటీలో కనిపిస్తుంది. అంటే రియల్ లైఫ్లో మీరు పర్ఫామ్ చేయట్లేదు, రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్ అది. రెండు ఏమైనా డ్యూయల్ రోల్ ఉంటుందా? ఈ కన్ఫ్యూజన్ ఉంది. అలాగే మీరు ఆన్సర్ కూడా ఇవ్వరు, బట్ ఏమైనా క్లారిటీ ఇవ్వగల తెలుసుకుంటే ఇవ్వండి. అదే ఫాదర్ సన్ చెప్పాను కదండి. నేను చూడలేదు, ప్రెస్ మీట్లో చెప్తాను. ఓకే, ఫాదర్ సన్. కానీ ప్రతి మనిషిలో కూడా ఇలాంటి రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలనిపించింది, అది ఇద్దరిలో చూపించాను, ఒకే మనిషిలో కాకుండా. సో సమ్వాట్ కాంట్రవర్షియల్ అని మీరు అనుకోవచ్చు, బట్ ఓపెన్ స్టేట్మెంట్స్. చాలామంది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వెనెవర్ అంటే ఈ రాగా ఉన్నాయంటే డైలాగ్స్, ఈ బూత్ కానీ ఉందంటే అది బూతే. మీరు అనుకున్నా కాకపోయినా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం బూతేనే అనుకుంటాం, అరే బూతులేంటారా అని అనుకుంటాం. అది అయిపోయింది, వాటి గురించి చెప్పేసాం, దానికంటూ ఆడియన్స్ జనరేట్ అయిపోయారు మనకి. ఇది వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్, దానికి మళ్ళీ ఆయనకి వెళ్ళి వెనక్కంటే అదేం కాదు. ఇప్పుడు కొంతమంది ఫీలింగ్ ఏంటంటే దానివల్ల ఆ కల్ట్ బేస్, ఫ్యాన్ బేస్ వచ్చింది అనే ఫీలింగ్ ఉంది. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అనుకుంటున్నారు ఇప్పుడు ఏమన్నా? బికాస్ ఒక్క డైలాగ్ కూడా లేదు, అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని ఏమన్నా అనుకుంటున్నారు? బూతులు ఇష్టపడే వాళ్ళు నా అభిమానులు కాదు అసలు. వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్, నన్ను అభిమానించిన వాళ్ళు. అందులో ఎమోషనే గుర్తించారు. అవన్నీ కల్ట్ క్లాసిక్స్ అండి అవి మూడు కూడా. సో దాంట్లో ఎమోషన్ గుర్తించారు. నాకు అన్ని సెక్షన్స్లో ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. సో దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఇది వాళ్ళందరూ ఫ్యామిలీతో విడిగా చూసారు ఒంటరిగా, ఇప్పుడు ఫ్యామిలీతో ధైర్యంగా వెళ్ళి చూడండి, ఇంకెక్కువ మంది తెలుస్తాం. ఓకే, మెయిన్ ఆలోచన ఏంటంటే ఫ్యామిలీస్తో అందరూ కలిసి చూడాలని చెప్పి ఇందులో ఇక్కడ నుంచి అలాగే తీస్తాను. మెయిన్ స్ట్రీమ్గా రావడానికి నేను అటెన్షన్ కోసం అవి తీశాను. అది కూడా అద్భుతమైన డ్రామాని సహజంగా నాకు అక్కడ ఉన్న ఇండిపెండెన్స్ని వాడుకొని తీశాను. సీరియస్గా మీరు మాకు ఎక్కువగా అంటే ఈ దాని పేరు ఏంటంటే, సారీ మాంగళ్యం కంటే ముందు ఆ నిర్బంధం అండి, నిర్బంధం మాంగళ్యం, ఇక్కడ నుంచి కొంచెం సోషల్ మీడియాలో మాంగళ్యం బాగా వైరల్ అయింది, దానివల్ల బాగా తెలిసి వచ్చింది. బట్ తెలుసుకున్న తర్వాత అరే ఒక 14 ఏళ్ల క్రితం ఒక సినిమా తీశారు ఈయన, పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా నెరేట్ చేస్తే వాళ్ళు యాక్ట్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు స్టార్లని ఫీల్ అవుతున్నాం మేము చాలామంది హీరోని. వాళ్ళు యాక్ట్ చేద్దామని తిరిగి మీకు ఫోన్ చేసినా మీకు నచ్చక, యాటిట్యూడ్ నచ్చక వదిలేశారు అనేది మీరే చెప్పారు ఓపెన్గానే. ఎప్పుడైనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 14 ఏళ్ళు అంటే తక్కువ కాదండి. బికాజ్ ఎస్కేఎన్ గారిని ఇందాక మాట్లాడాం, ఆయన బేబీ తర్వాత ఆయన కరువు ఎలా ఉంది మనమే చూసాం, గ్రాఫ్ ఇలా లేచింది. ఎంత స్పాన్ ఉంది? 1 year స్పాన్. మీకు 14 ఏళ్ళ స్పాన్ అంటే ఏ స్థాయిలో ఉండేవారో ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే. ఎప్పుడైనా కొంచెమైనా రెగ్రెట్ ఉందా? లేదండి, నేను ఇంకెప్పుడు మెచ్యూర్ అయినా అనిపించింది. 14 ఏళ్ళ క్రితం నేను అప్పుడు తీసిన సినిమా ఇప్పుడు చూసి నవ్వుకుంటాను, ఎంత ఫూలిష్గా తీశానేంటి, దాంట్లో ఎమోషన్ లేదు, ఎంతసేపు షార్ట్లు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు 1000 కోట్లు టర్న్ ఓవర్ వచ్చిన సినిమాలన్నిటికీ అదే ఇన్స్పిరేషన్. చాలామంది టెక్నీషియన్స్ కూడా చెప్తుంటారు, నీ సినిమా చూసే మేము మా వర్క్కి వెళ్తాం ఏమైనా చేయాలనుకున్నప్పుడు. అది నిలిచింది. బట్ ఆడియన్స్లోకి అది ఆడియన్స్లోకి వెళ్ళే సినిమా కూడా కాదు. సగటు మనిషి చూస్తే దాన్ని కనెక్ట్ అవ్వడు, ఆ క్యారెక్టర్స్కి వాటికి. అది వేస్ట్ అనిపించి ఇప్పుడు నేను సమాజంలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుని ఈ షార్ట్లు తీయకుండా ఎమోషన్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాను. దాని గురించే కింద కమెంట్స్ అనుకుంటున్నా. అంటే ఏమంటున్నారంటే, ఎవరైనా స్టార్ హీరోకి కట్అవుట్ ముఖ్యం, ఒక హీరోకి, స్టార్ హీరోని కాదు, హీరోకి కట్అవుట్ ముఖ్యం. బట్ బిఎస్కే అన్నది
వాయిస్ చాలు, మీ వాయిస్ ఒకటి కళ్ళు మూసుకుని విన్నా వాయిస్ పవర్ఫుల్, దాని ఆరా అలా ఉందని చెప్పి చాలామంది మాట్లాడారు. మీరు అన్న మా వర్డ్స్కి మ్యాచ్ అయిందని చెప్తున్నాను జస్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్యలో ఉందండి, మీరు ఒక డేరింగ్ స్టెప్ వేశారు. ఏంటంటే సినిమా తీస్తాను యూట్యూబ్లో, అంటే మీ పరిస్థితులు అలా వచ్చినాయి, ఆ కోవిడ్ ఇవన్నీ, మీకు డిస్ట్రిబ్యూటర్స్ దొరకక ఇలాంటివన్నీ ఎదురై మీరు ఒక డేరింగ్ స్టెప్ వేశారు. వాట్ ఇఫ్ ఆ తర్వాత అంతకుముందు మీరు కొంతమందిని ఇలా నిర్బంధించడం దాన్ని ఏమంటారు, అవాయిడ్ చేశారు, వద్దని వదిలేసుకున్నారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్తో వద్దని వదిలేసుకున్నారు. వాట్ ఇఫ్ వాళ్ళు మిమ్మల్ని అప్పుడు వద్దు అని మిమ్మల్ని ఏదో రకంగా టార్గెట్ చేసి ఉంటే, అండ్ ఇప్పుడు యూట్యూబర్స్ ఆ టైంలో అంత వైరల్ అవ్వకుండా, మేబీ కోవిడ్ టైంలో అందరూ చూసారు కాబట్టి వైరల్ అవ్వకుండా యూట్యూబర్స్ నుంచి అంత సపోర్ట్ రాకపోయి ఉంటే, అంటే యూట్యూబ్ చూసే వాళ్ళ నుంచి, ఆడియన్స్ నుంచి ఏమయ్యి ఉండేది? ఏమైంది, ఇంకో ప్రయత్నం వేరేలా చేసామండి. అంటే ఒకవేళ ఎంత దెబ్బ కొట్టినా, అంత డీప్గా కిందకి పడిపోయినా అదే యాటిట్యూడ్తో ఇంకో సినిమా తీసేవారు. 100%. దాని ముందు 3 సినిమాలు తీసాను, 3 దెబ్బ పడ్డాయి. ఆ 3 సినిమాలు తీయడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. ఎందుకు పట్టిందంటే నాకు కంఫర్టబుల్గా వచ్చే ఇన్వెస్టర్ వచ్చినప్పుడు చేద్దాం, అప్పటి వరకు స్ట్రగులే వెళ్తూనే ఉండేది. సో ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో, నేనే ప్రొడ్యూసర్ అయ్యానో, నేనే చేసుకోవాలి, ఇప్పుడు ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. అండ్ ఇది కూడా ఉందండి, మీరు చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా మీరు చేసేసుకుంటూ ఉండడం, అది బడ్జెట్ గురించి ఆలోచించా, లేదు ఈ క్యారెక్టర్ నేనే చేయాలని ఏమన్నా ఆలోచన? ఏ చిన్న చిన్న క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా మీరు చేయాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్స్ ఎలాగ చేసుకుంటున్నారు లేండి. అంటే ఇప్పుడు ఏదైనా మధ్యలో ఒక హీరోని పట్టుకుని ఇదంతా ఆలోచించి అదే మీరే చేస్తారా, లేదు ఫస్ట్ నుంచి యాక్టర్ అనే మైండ్ సెట్? నేను ఆల్రెడీ చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, హీరో అదానో వచ్చాను, హీరో అనకూడదు యాక్టర్ అనాలి అనేవాడిని ఫస్ట్లో. అందరూ హీరోలు అని చెప్పుకుంటున్నారు, మీరు హీరోలు ఏంటి, సినిమాలో హీరో, నేను యాక్టర్ అని చెప్పుకోవాలి, టామ్ క్రూజ్ నేను హీరో అంటాడా, ఇలా చెప్పామని. అలా చెప్తే వీళ్ళు ఎలా అంటే అన్న యాక్టర్ మేము హీరోలం అంటారు. ఇప్పుడు వద్దురా బాబు, మీరే హీరోలు అంటే ఇక నేనేంటి, సరే లైట్ తీసుకొని ఇంకా ఇదే టెక్నాలజీ నేను ఫాలో అవుతున్నా. నేను వచ్చింది హీరో అవడానికి, నన్ను ఎవడో హీరోని చేయడు, నేనే చేసుకోవాలి, నేను చేసుకుని ముందుకు వచ్చాను. నా యాక్టింగ్ వల్ల నా సినిమాలు హిట్ అయ్యాయి, ఇన్ ఫ్యూచర్ కూడా అలాగే నడుస్తాయి. ఎందుకంటే నా సినిమాలో కథ ఉండదు, ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ తీసుకెళ్ళే లీడ్ యాక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్, నా చుట్టే రాసుకుంటాను. సో అది 3 సినిమాలు నేను జనాల్లోకి వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. అప్పుడు మంచి క్రిస్పీ లైన్ ఉండేది, కళ నాది వెల మీది, బాగుంది అది, చాలా అంటే ఆడియన్స్ని చాలా దగ్గర చేసింది మిమ్మల్ని. ఇప్పుడు ఏంటి మీ లైన్, ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళే లైన్? ఏం లైన్ ఏం లేదు, చూడండి సినిమా చూడండి అంటున్నాను అంతే. ఇంకా దీని తర్వాత ఇంకేందుకు లైన్ అవసరం ఏముంది. అండ్ ఆల్రెడీ నమ్మకం బిల్డ్ అయింది కాబట్టి చూస్తారా, నమ్మిన వాళ్ళు వస్తారు, వచ్చి చూస్తారు. సినిమా బాగుంటే ఒక్క షో అండి మారిపోద్ది, టాక్ మారిపోద్ది. సో ఉపేంద్ర గారు అని అన్నాను ఎందుకంటే మాకు అలా అనిపించింది, కింద కమెంట్స్ కూడా చాలామంది పెట్టారు. ఏమన్నా ఉపేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా మీ సినిమా మేకింగ్ పై కానీ, లేదంటే మీరు నేను సినిమాల్లోకి వెళ్ళాలనే తపన కానీ క్రియేట్ చేసింది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. నాకు ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయ్యాను, తీస్తాను నిర్బంధం, నైట్ చిరాకు దొబ్బింది, రేపటి నుంచి తీసేద్దాం, నా దగ్గర కెమెరాలు ఉన్నాయి, యాక్టర్స్ ఉన్నారు, అందరిని పిలిచి వెళ్ళిపోయి తీసా, లొకేషన్ చూసుకొని తీస్తాను. సో ఇప్పుడు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే, నాకు అంటే ఎవ్రీ డైలాగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి మెన్షన్ చేస్తున్నారు. ఆ కళ కాగితం గురించి ఒకటి, లేదంటే ఎముడు వస్తే ఏం చేస్తావు, పులు వస్తే ఇది, జ్వరం వస్తే ఇది, సంథింగ్. ఏ డైలాగ్ చూసుకున్నా, ఈవెన్ ఫస్ట్ ప్రోమో నుంచి ట్రైలర్ వరకు ఇన్ని బెస్ట్ డైలాగ్స్ ఉన్నాయి. మీరేమన్నా అంటే ఒక బెస్ట్ చెప్పాలి కాబట్టి, ఈవెన్ సినిమాలోదైనా లేదంటే ఈ మూడిట్లలోదైనా బెస్ట్ డైలాగ్ అని మీకు ఏమనిపించింది హోల్ సినిమాలో? ఈ సినిమాలోనా? ఈ సినిమాలో మీరు థియేటర్లో చూడాలి, అది నేను చెప్పలేదు. అది చెప్పకూడదా? ఓకే, మీ హోల్ సినిమాస్ అన్నిట్లో చెప్పండి. మాంగళ్యంలో లాస్ట్ కుల వ్యవస్థ గురించి చెప్తాడు కదా, అది నా బాగా డీప్గా నేను రాశాను, అప్పటికప్పుడే రాశాను, కానీ ఎప్పటి నుంచో నాలో ఉంది అది. కులం అంటే ఏంటి చెప్పాలి జనాలకి, కులం అంటే వృత్తి, కులం అంటే నీ పుట్టుకు కాదు, నీ పొటెన్షియల్ అని చెప్పాలనుకున్నాను. అది నా ఫేవరెట్. సో సొసైటీలో మార్పులు కోరుకున్నవే కొన్ని క్వశ్చన్ చేస్తున్నారు డేర్గా. ఇండస్ట్రీలో ఏమన్నా మార్పులు కోరుకుంటున్నారా? ఏదైనా ఒక్క మార్పు అయినా చెప్తానే ఉంటాగా ఎప్పటికప్పుడు. రెగ్యులర్ ఒక బెస్ట్ చెప్పండి. నేను ఒకటే అన్నాను కాబట్టి మేజర్ ఇష్యూ మీరు అనుకుంటున్నది. అది ఇండస్ట్రీ మీడియా ఏకమవ్వకూడదండి. మీడియా ఎప్పుడు ఇండస్ట్రీకి అగెనిస్ట్గా పనిచేయాలి, చేసి రివ్యూస్ ఇవ్వాలి. ఏ రోజు సినిమా ఆ రోజు రివ్యూ ఇచ్చి పడేయాలి. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అప్పుడు టాలెంట్ ఉన్నోడే ఇక్కడ సర్వే అవుతాడు. టాలెంట్ లేకుండా ఒక ఇమేజ్ పెట్టేసుకొని వీళ్ళు సైలెన్స్ చేసేసి, ఇప్పుడు మీడియా అంతా సైలెంట్గా ఉన్నారు, సినిమా ఎలా అని చెప్పరు. ట్విట్టర్లో బోట్స్ చెప్తుంటాయి బాగుంది బాగుందని, బుక్ మై షోలో బోట్స్ చెప్తున్నాయి.
ఇలా వెళ్ళకూడదు. మీడియా అంతా కూడా ఎప్పుడు విమర్శించడానికి రెడీగా ఉండాలి అని నా ఫీలింగ్. నైస్, బాగుంది. మీ నాన్నగారు కూడా ఒకప్పుడు జర్నలిస్ట్. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు చూసారా? బికాస్ క్లోజ్గా ఒక జర్నలిస్ట్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, చెప్పాను. ఆ జర్నలిస్ట్కి మార్పులు ఏం చూసారు? అదే నేను జర్నలిస్ట్ అంటే చాలా మర్యాద. మా నాన్నతో నేను ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళినప్పుడు 8 ఏళ్ళ వయసులో మా నాన్న కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ తాగుతూ ఆయనతో మాట్లాడాడు. అరే మనం బస్సులో వెళ్ళాం, ఆయనంత డబ్బు ఉన్నాడు, ఆయన ముందు సిగరెట్ కాలు మీద కాలు వేసుకుని తాగేవేంటి అని అడిగా. వాళ్ళు ఏదో గొప్పలు అనుకుంటాం కదా ఇవన్నీ చూసి ఆ వయసులో. అప్పుడు చెప్పాడు, అరే మనం జర్నలిస్ట్ ఉంటా, నేను విలేకరు కంటే మర్యాద ఉంటుంది, ఎవడన్నా భయపడాల్సిందే అన్నట్టు చెప్పాడు అన్నమాట ఆయన స్టైల్లో. అప్పుడు నాకు జర్నలిస్ట్ అంటే ఒక మర్యాద ఉండేది. సినిమాల్లో కూడా ఇలా పక్క సంచి చేసుకుని అప్పట్లో చూపించేవాళ్ళు జర్నలిస్ట్ అంటే ఒక సిన్సియర్ ఇట్లా. అలాంటిది నేను ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్, నాట్ ఎవ్రీబడి, గొప్ప జర్నలిస్టులు ఉన్నారు, లైమ్లైట్లో రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు యంగ్ జనరేషన్ జర్నలిస్టులు మంచి వాళ్ళు వస్తున్నారు. మొన్న ఒక అబ్బాయి గలాటా ఇంటర్వ్యూ చేశాడు, అద్భుతంగా చేశాడు, అన్నైపోయాను. అలాంటి జర్నలిజం రావాలి. సో మీడియా హౌస్ మేనేజ్మెంట్కి కూడా, మీడియా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే మీకు సినిమాలతో పని లేదు, పొలిటీషియన్స్తోనే మీకు పని. సినిమాలతో ఏం పని? ఎలక్షన్ టైంలో వాడి ఇంట్లో కూర్చుంటాడు. సో వీళ్ళ వల్ల మీకు రూపాయి యూజ్ లేదు. మీరు ధైర్యంగా చెప్పండి, రివ్యూలు చెప్పండి. సినిమా పోతే స్టార్ అనేవాడు కింద పడతాడు, ఇంకొక కొత్త స్టార్ వస్తాడు. కంటెంట్ మీద వెళ్ళాలి. జనాలు మోసం చేసుకుంటూ మనం సైలెంట్ అయిపోవడం వల్ల ఒక రన్ వచ్చేసింది, 3-4 రోజుల్లో కలెక్షన్ వచ్చేసింది, అది రాంగ్ అంటున్నా. ఇంతకుముందు 100 రోజులు ఆడితే సినిమా హిట్. ఇప్పుడు ఓకే, ఆ స్కోప్ లేకపోయినా ఒక కలెక్షన్ అనేది బేస్ చేసుకుంటున్నారు, కానీ స్టిల్ ఆ కలెక్షన్ వచ్చే వరకు మీరు సైలెంట్ చేస్తున్నారు కదా మీడియాని. అది చేయకూడదు అంట మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు మీరు టీవీ రోజు చూస్తామండి, టీవీలో రివ్యూ చేసేయండి, పొద్దున్నే రిలీజ్ అయింది, ఆ సాయంత్రం రివ్యూ అయింది, జనాలు డిసైడ్ అవుతారు వస్తారా రారా అనేది. రివ్యూ నెగిటివ్గా ఉన్నా వెళ్ళి చూసి, అరే వీడి రివ్యూలు నమ్మొద్దురా, ఈ ఛానల్ది సినిమా బాగుంది అన్నాడు అంటే ఆ రివ్యూలు నమ్మరు. సో యాక్చువల్గా అండి, ఒకప్పుడు చిన్నప్పుడు మనం ఏదన్నా ఉందంటే మనం మొండి పట్టుదల మనకు ఉంటుంది. సమాజం గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం పట్టించుకోం, మనం ఏది డిసైడ్ అయితే అదే చేస్తాం. సమ్ టైమ్స్ మన యాటిట్యూడ్ మనకు ఉంటుంది, నచ్చకపోతే మొండికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ కోసం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. సో సేమ్ కైండ్లో మిమ్మల్ని చూసుకుంటే ఒకప్పుడు మీరు రెబల్లా ఉన్నారు, బట్ ఇప్పుడు మీ మీద బాధ్యతలు వచ్చినాయి. ఏంటంటే మీ సినిమాలు బయట ఆడియన్స్ కోరుకుంటున్నారు. సో వాళ్ళ కోసమైనా నెక్స్ట్ ఎప్పుడన్నా ఏదైనా ఒక మేజర్ ప్రొడక్షన్తో చిన్న ఇష్యూ వచ్చినా భరిస్తారా, లేదు అదే స్టబార్నెస్ ఉంటుందా? ఇష్యూ వచ్చే మేజర్ ప్రొడక్షన్స్తో పనిచేయండి, నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను ఇంత సైకాలజీస్ మీద సినిమాలు తీస్తున్నాను, మాటలు రాస్తున్నా అంటే నేను అసెస్ చేయగలను. ఇక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది అనిపిస్తే నేను కమిట్ అవ్వను. అంటే ఇప్పుడు సైకాలజీ మీకు సైకాలజీ గురించి బాగా తెలుసు కాబట్టి మీరు కావాలంటే మాటలతో అవతల వాళ్ళని కొంచెం మౌల్డ్ చేసుకోగలరు, ఆ క్యాపబిలిటీ కూడా ఉంది. మెగాస్టార్ లాంటి ఆయన ఇవన్నీ దాటకపోతే మెగాస్టార్ అయ్యేవారు కాదు. మీకు కూడా ఎంత స్కోప్ ఉందో మేబీ అదేమన్నా మిస్ అవుతారేమో కదా, బికాజ్ ఇప్పుడు ఇందాక 14 ఏళ్ళ స్పాన్ గురించి నేను మాట్లాడాను. ఈ కైండ్ ఆఫ్ చాలా పాజిటివ్ నోట్లో అడుగుతున్నాను నేను. లేదు, కరెక్టే, మీరు అడిగింది కరెక్టే. నేను మనుషుల మీద డిపెండ్ అయ్యి రాలే కదా ఇక్కడ దాకా. ఇది సక్సెస్ అయ్యాక నాకు అవసరం ఏంటి? ప్రజలు నాకు ఆ బలం ఇచ్చాక నాకు అవసరం ఏముంది? కొత్త రక్తం వస్తుంది, కొత్త వాళ్ళని తీసుకొస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను సినిమాలు. నాకు వచ్చిన డబ్బులు సినిమాలకే ఖర్చు పెడతాను. నేను నా సింపుల్ లివింగ్ నాది. నా ఫోన్ ఏదో మామూలు డబ్బా ఫోన్ ఉంటుంది, కారు కొనుక్కుని తిరగను, నేను బిల్డప్ ఇవ్వను, మాస్క్ వేసుకుని చిన్న బండి వేసుకుని వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఒంటరిగా ఉంటాను. నాకు ఖర్చు లేదు. నాకు మేడలు కట్టుకోవాలి, మిద్దులు కట్టుకోవాలని రాలేదు. అవన్నీ టెంపరీ అని తెలుసు. నేను ఇంకా పెద్ద పేరు కోసం వచ్చాను. సో నా అలాంటి వాడికి ప్రజలు బలం ఇస్తే సినిమా కూడా మారుతుంది. అప్పుడు వేరే వాళ్ళు అవసరం ఏంటి? పెద్ద ప్రొడక్షన్ హౌస్ బిఎస్కే మెయిన్ స్ట్రీమే అవుద్ది. చాలా పాజిటివ్గా చెప్పారు, మంచి హోప్ ఉంది కూడా మీకు. సో మ్యూజిక్ గురించి ఒకటే మాట్లాడుతున్నానండి, ఇవి ఏం క్రాఫ్ట్స్ గురించి నేను మాట్లాడలేదు. మ్యూజిక్ అనేది ఎంతైనా కొంచెం డిఫరెంట్ ఇవన్నిటితో పోలిస్తే, అదొక సెపరేట్. అంటే ఒక మిత్, అది మ్యూజిక్ డైరెక్టర్కి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ రావాలనేది మిత్, అంటే మా ఆలోచన. బట్ ఏవి రావట్లేదు జనరల్లీ. రావాలి, ఒక ఇన్స్ట్రుమెంట్లో నువ్వు స్పెషలిస్ట్ అయి ఉండాలి. ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్, నీ మ్యూజిక్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. మీరు ఇళయరాజాని మీరు వెళ్ళి ఏది ట్రంపెట్ వాయించమంటే వాయిస్తాడా అని తెలియదు. ట్రంపెట్ ప్లేయర్కి నోట్స్ ఇస్తాడు, అరే మ్యూజిక్ బాగా కొట్టాడరా అంటారు కదా, అది రాంగ్. యాక్చువల్లీ మ్యూజిక్ బాగా కంపోజ్ చేసాడరా అనేది. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి, అప్పట్లో సోషల్ మీడియా రాలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తీసుకున్నా కూడా అన్నీ కొట్టడు ఆయన, కొట్టిస్తాడు పక్క నుండి, ఆయన నోట్స్ చెప్పి కొట్టిస్తాడు. సో మీకు బాగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? బాగా వచ్చింటే కీబోర్డ్ వచ్చు. ఐఎమ్ మోర్ ఏ వోకలిస్ట్. వోకల్
వోకల్తోనే ఎక్కువ చెప్తాను. గ్రేట్ చేయాలి కీబోర్డ్ అంటే నువ్వు గ్రేట్ చేయాలి, దాని మీద టైం స్పెండ్ చేయాలి. కీబోర్డ్ ప్లేయర్ పెట్టుకుని నేను నరేట్ చేస్తే అయిపోద్ది. సో బేసిక్ ప్రోగ్రామింగ్ అన్నీ చేసుకుని ఆ ప్రోగ్రామర్స్ ఉంటారు, నాకు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు, సింగర్స్ ఉంటారు, వాళ్ళందరితో వర్క్ చేపిస్తాను. మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు మీ డైలెక్ట్ ఎక్కువ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాదేనండి మీరు మాట్లాడేది? తూర్పుగోదావరి జిల్లా దాంట్లో ఇందులో యా ఎక్కువగా మీది ఒకటి అంటే మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉందో దాన్నే ఫాలో అవుతున్నారు? అలా ఏం లేదు, నేను నిర్బంధంలో పక్క తెలంగాణ నేను మాట్లాడేది. చూడలేదు సినిమా? లేదు, నేను చూడలేదు. అది నిర్బంధం చూసాక షాక్ అయిపోయారు. నేను ట్రైలర్ చూసాను అది యాక్చువల్లీ, అప్పుడు ఓటీటీలో అది సారీ యూట్యూబ్లో వచ్చింది కదా. నిర్బంధంలో అసలు పక్క హైదరాబాద్ గదిలా ఉంటాను మాట్లాడే మాట అంతా కూడా. చాలామంది తెలంగాణ అభిమానులు కూడా అన్న నీకు ఆంధ్ర సెట్ కాలే అన్న తెలంగాణ చేయంటారు, కింద చూడండి కమెంట్స్ ఉంటే. అలా ఏం ఉండదు. అంటే ఇప్పుడు కొత్త డైలెక్ట్స్ కూడా అవసరమైతే ఎక్స్ప్లోర్ చేస్తారు. అలా ఏం లేదు అంటున్నా. నేను ఇప్పుడు నిర్బంధం 2లో రాయలసీమ యాస మాట్లాడా, తెలంగాణ మాట్లాడా ఒక పాత్రలో వచ్చి స్వచ్ఛమైన తెలుగు ఇప్పుడు నేను మాట్లాడాను, ఇంకో పాత్రలో వచ్చి ప్యూర్ తెలంగాణ మాట్లాడాను. అలా ఉంది. అంటే నేను సమాజంలో ఎక్కువ అందరినీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. యాక్టింగ్ అంటే అబ్జర్వింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అంతే. సో ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్ అనేది పక్కా మీ అంటే మీరు ఆ రెండు చూడాలని అనుకుంటున్నారు. బట్ వాట్ ఇఫ్ అంటే ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో మీతో వర్క్ చేయాలని ఒకసారి జస్ట్ మీతో వర్క్ చేయాలని ఫోర్స్ చేసి మిమ్మల్ని అడిగితే ఆయన ఇప్పుడు అప్రోచ్ బాగుంటే మీరే యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? అప్రోచ్ బాగుంటే ఆయన మీ కళకు విలువ ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు నీ కళకి ఒకడు విలువ వచ్చి పెద్ద స్టార్ వచ్చి ప్లీజ్ నా కాలు నొక్కవ అంటే నొక్కుతావా? నేను అలా ఫీల్ అవుతా. నా కాలు నేను నొక్కుంటా అంటే నాకు లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. ముందంటే బతుకు తెరువు కోసం సరే మనం ఫస్ట్ మార్కెట్ ఉన్న యాక్టర్లతో చేద్దామని జర్నీ చేశాను. ఈ జర్నీ చేసి ఇదంతా వేస్ట్ అనిపించింది నాకు. ఇదంతా చెత్త ఎందుకు, మనమే చేసుకుందాం అందుకే టైం పడుతుంది. ఓకే టైం పట్టిన ఏమైంది, వస్తాం కదా. సో క్రికెటర్గా ఆ కళ ఉండిపోయింది. ఒకటి సీసీఎల్ ఉంది మనకి స్టార్స్కి, ఈ మనకి మీన్స్ సినిమా వాళ్ళకి సీసీఎల్ ఉంది. ఎప్పుడైనా ఆలోచన ఉందా సీసీఎల్లో ఆడాలని? ఏం లేదండి. సీసీఎల్ని ఎవరు ఫాలో అవుతారు అంతగా సీరియస్గా? వీళ్ళు మొక్కలు చూడడానికి చూస్తారు కానీ గేమ్ చూడడానికి ఎవరు వస్తారు? ఆడితే ప్రొఫెషనల్స్తో ఆడాలి, లేకపోతే గల్లీ ఆడుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.